సార్ ఆఫ్టర్ దీని తర్వాత సిచ్యువేషన్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అంటే దీని మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? రియల్ ఎస్టేట్ మీద నిజం చెప్పాలంటే ఇదేమి ఉండదండి ఇక్కడ. ఎందుకంటే మనకున్న పాపులేషన్, మనకున్న నెసెసిటీస్, రిక్వైర్మెంట్స్ మనకేం తగ్గవు ఇప్పుడు. సో ఇన్ఫ్యాక్ట్ దీని ఎఫెక్ట్ కనుక తీసుకుంటే, అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వార్ టైంలో కనుక తీసుకుంటే, ఇప్పుడు మనకు దానివల్ల మనం ఆలోచిస్తుంది తగ్గేది మనకి ఇక్కడ ఏం లేదు ఇక్కడ. సో ఒకవేళ కనుక ఏమైనా డ్యామేజ్ అవుతాయి, జరగకూడదు. బట్ అగైన్ దట్ ఈస్ ద రియల్ ఎస్టేట్ అగైన్. ఓకే, రీస్ట్రక్చర్ చేయడము అగైన్ దట్ మనీ విల్ కమ్ ఇన్ టు ద రియల్ ఎస్టేట్ అగైన్. హౌసింగ్ కానీ ఇంకోటి కావాలనుకుంటున్నప్పుడు. సో పోస్ట్ వార్ కనుక తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఏదైనా ఉంటుంది అనుకుంటే, అంటే ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గినప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజెస్ జరిగినప్పుడు మాత్రమే మనకి రియల్ ఎస్టేట్ మీద మనకి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఫండ్ ఎప్పుడైతే ఎక్కువగా తిరుగుతుందో, గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు దాంట్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తుందో, సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అనేది ఉండదు. ఈవెన్ పోస్ట్ వార్ కూడా మనకు ఆ తర్వాత డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ ఎవ్రీబడి. ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళే చెప్తున్నారు. అప్పుడు ఇంకా ఒక ఫ్రీ ఇండియా, అంటే టెర్రరిస్ట్ ఫ్రీ ఇండియాగా కొంతకాలం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొట్టే మనం దెబ్బ ఇప్పుడు మామూలుగా మనం దానికోసం చేయట్లేదు. వీ వాంటెడ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అంటున్నాం. కాబట్టి మళ్ళీ ఒకవేళ వాళ్ళు టెర్రరిజం యాక్టివిటీస్ చేయాలి అది ఇది అనుకుంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండి. అది ఇప్పుడు అయ్యే పని కాదు అది. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ వెరీ లాంగ్ అండ్ ద పర్మనెంట్ సొల్యూషన్ అని అనుకుంటున్నాం. కాబట్టి ఇంకా చాలా చాలా హ్యాపీగా మనము స్ప్రెడ్ అబౌట్ టూరిజం ఆస్పెక్ట్లో కానీ, రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో కానీ. సో దాని ఇంపాక్ట్ ఏముంటుందని నేను అనుకుంటున్నాను. సో నిర్మాణ రంగానికి వస్తే ముడి సరుకులు చాలా మటుకు ఎక్కడ ఏదన్నా జరిగినా కూడా మళ్ళీ ముడి సరుకుల మీద ట్యాక్సెస్ కానీ, ధరలు పెరిగే అవకాశం కానీ ఉంటుందంటారు కదా. ఈ సిచ్యువేషన్లో ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? అంటే నేను దాని మీద పెద్దగా ఉంటుందని అనుకోవట్లేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వట్లా. ప్రొడక్షన్ వర్సెస్ అంటే ఇది ఉంటుంది కాబట్టి మనకు సప్లై మీద ఎఫెక్ట్, ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అవ్వట్లేదు, సప్లై మీద మనకి ఎఫెక్ట్ అవ్వట్లేదు. అండ్ దాన్ని వాడే ప్లేసెస్లో కూడా మనకు లేదు. అంటే మనం స్టాగ్నేట్ అవ్వాల్సింది లేదు. ప్లస్ డిమాండ్ అనేది డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది. సో ఆ సప్లై చైన్ సిస్టమ్, అంటే ఇప్పుడు మనము ప్రొడక్షన్ కానీ, మనం సప్లై సిస్టమ్ కానీ, అప్లికేషన్ కానీ ఎక్కడైతే వాడతామో, సో ఎక్కడ కూడా మనకు అదేం లేదు. అంటే దిస్ ఇస్ నాట్ ఎ వార్ బిట్వీన్ ద వేరే కంట్రీస్ తోటి చూస్తే వేరే, కానీ దిస్ ఇస్ అ స్మాల్ వార్ వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. మనకు చైనాకు మధ్యలో వస్తే పెద్దగా మనం ఆలోచించాలి తప్ప ఈ పిచ్చి పాకిస్తాన్ తోటి మనం నిజంగా అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. దానివల్ల మనకు అంత ఎఫెక్ట్ ఉంటుందనేది లేదు. దిస్ ఇస్ ఎ స్మాల్ మిడ్ బ్రేక్ లాగా మనం తీసుకున్నట్టే ఉంటుంది తప్ప ఆ ముడి సరుకుల మీద ఎక్కువగా దాని ఇంపాక్ట్ పడుతుంది. మనకు వచ్చేటువంటిది బయట నుంచి వచ్చేటువంటి సరుకులు ఏమన్నా ఎఫెక్ట్ పడుతున్నాయి, లేకపోతే ఇప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా వార్లోకి వచ్చినప్పటికీ అక్కడ ఐరన్ ఓర్ మైన్స్ కానీ ఇంకోటి కానీ వాటన్నిటికీ అల్యూమినియం కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఉండింది. కాబట్టి అప్పుడు స్టార్టింగ్లో ఉండేది. దీనికి ముడి సరుకుల సరఫరా, రవాణా వేటి మీద కానీ, ఐదర్ ఆయిల్ మీద కానీ, ప్రొడక్షన్ మీద, మిగతా మినరల్ రిసోర్సెస్ మీద కానీ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది మన మీద ఉండకపోవచ్చు. అండ్ సార్ వెల్ సెడ్. ఒక రకంగా చాలా మీ నాలెడ్జ్ అంతా ఉపయోగించి మాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్వ్యూ ద్వారా మన భారతీయులకి, ఇండియన్స్కి మీరు ఏమన్నా సలహా కానీ మోటివేషన్ కానీ ఇవ్వదలుచుకుంటే ఏం చెప్తారు? అసలు సింపుల్ అండి. ఇట్ ఈస్ పాకిస్తాన్ తోటి వార్ అనేది మీరు ఎక్కువ సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. వీ షుడ్ ఆల్ ఫీల్ హ్యాపీ దట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఇది మనకు ఎలా మొదలైనా మనను ముట్టుకుంటే ఒక రకమైనటువంటి అంటే ఏం జరుగుతుందనేటువంటి ఒక భయాన్ని మనకు టెర్రరిస్ట్లకు కానీ, మనకు ఉన్నటువంటి టెర్రరిస్ట్ బ్రీడింగ్ స్టేట్ స్పాన్సర్డ్ పాకిస్తాన్, టెర్రరిజం స్పాన్సర్డ్ పాకిస్తాన్ కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ. రెండోది ఏంటంటే, మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ దేశంగా ఎదగాలనుకుంటున్నప్పుడు అది అవకాశం వచ్చినట్టు మిమ్మల్ని మీరు చూపించుకోకపోతే కాదు. ఒక ఎకానమీలో కానీ ఒక పవర్ అనేది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఉండాలి. ఇట్ ఈస్ అన్ బ్లెస్సింగ్ ఇన్ డిస్కస్ అంటారు. అంటే ఇది ఒక ఆపర్చునిటీ టు షో ద వరల్డ్ దాట్ వాట్ ఈజ్ అవర్ ఇంటర్నల్ పవర్ అనేది మనం చూపించగలుగుతున్నాం. సో ఎంత కోఆర్డినేషన్ ఉంటుంది, ఏదైనా వచ్చినప్పుడు దేశం ఎలా ఏకమవుతుంది, అండ్ మనకున్నటువంటి త్రివిధ దళాలకు ఉన్నటువంటి పవర్ ఏంటి అనేది ఇటు యూరోప్ కానీ, అటు అమెరికా కానీ, ఇటు చైనా కానీ, అటు అదర్ మిడిల్ ఈస్ట్ కానీ మనం అది ఎంత పవర్ఫుల్గా ఎదిగాము అనేది మనం ఎలా చూపించగలగాలి? ఎకానమీ ద్వారా చూపించగలగాలి, మీకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ వల్ల చూపించగలగాలి.
ఇవాళ ప్రపంచం అంతా కూడా షాక్లో ఉంటుంది. అంటే ఒక ఇజ్రాయెల్ ఎలా అయితే అప్పుడు ఆ రోజున ప్రైజ్ చేశారో ఒక 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 అటాక్ చేస్తున్నప్పుడు, సో ద సేమ్ సిస్టమ్ ఇంత పవర్ఫుల్గా అనుకున్న ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ముందు నిలవలేకపోయింది. వాళ్ళకంటే వాళ్ళకి ఈక్వల్గా ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి, అదంతా ఉండి కూడా అది అనుకున్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ కంట్రీ, ఇండియా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ కంట్రీ విత్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇట్స్ అ పవర్ఫుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనేది మనం చూపిస్తున్నాం. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్, వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. మన ఇండియన్ ఎకానమీ ఎక్కడ దెబ్బతినదు, మన ఇండియన్ మనం వాళ్ళు వేసేటువంటి దేనితోటో మనం భయపడతామనేది లేదు. ఇక్కడ వీ హ్యావ్ ఎ వెరీ పవర్ఫుల్ షీల్డ్. ఆ 3 దళాలకు సంబంధించినటువంటి అద్భుతమైన యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉంది. అండ్ వాటిని నడిపించేటువంటి సామర్థ్యత సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, మనకున్నటువంటి డిఫెన్స్ పీపుల్ దగ్గర ఉంది. అండ్ వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. మన పని మనం చక్కగా చేసుకుంటూ పోదాం, దాని గురించి చర్చలు ఎక్కువగా అవ్వద్దు. మనం ఎకానమీని ఇప్పుడు ఎకానమీని ఆపకూడదు, మనం ఎక్కడ దేన్ని చూసుకోకూడదు. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు అవర్ డిఫెన్స్ the people and government of India. They'll do their job, they'll protect us. We don't have to worry about anything and it is not going to get affected anywhere. ఏదన్నా చిన్నగా వస్తే మనకు వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, అండ్ భూకంపాలు కూడా కొన్ని మనం చూసాం. ఇది కూడా ఒక షార్ట్ ఒక చిన్న షాక్ లాంటిది. దాని నుంచి మనం డెఫినెట్గా బయటకు వస్తాం. అండ్ దిస్ టైమ్ విల్ బౌన్స్ బ్యాక్ ఇన్ ఎ బెటర్ వే అండ్ ఇన్ ఎ గ్రేటర్ వే. వెల్ సెడ్ అనే దానికంటే వండర్ఫుల్లీ సెడ్. చాలా బాగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.